హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాజికల్ డింపుల్ గిగిల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో వచ్చేసి ఫస్ట్ టైం మన గుంటూరులో గుంట గ్రౌండ్స్ లో జలకన్య ఎగ్జిబిషన్ పెట్టారు. సో దాన్ని విజిట్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా చూపిస్తాను పదండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ తొందరగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ సమ్మర్ లో ఎక్కడికైనా ఈవినింగ్ టైం వెళ్తేనే బెస్ట్ అండి. సో అందుకే మేము కూడా ఈవినింగ్ వచ్చామన్నమాట. 5కే వచ్చాము, కానీ స్టార్ట్ అయ్యేది 6 కంట. బయట ఎంట్రన్స్ లో ఒకసారి చూపిస్తాను చూడండి. టికెట్ వచ్చేసి ఇక్కడే టికెట్ బుకింగ్. పర్ హెడ్ వచ్చేసి టికెట్ 100 రూపీస్. టికెట్ కౌంటర్ పక్కనే కార్ పార్కింగ్ అనమాట. కార్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కార్ పార్కింగ్ అక్కడ చేసుకోవచ్చు. ఇటు సైడ్ రైట్ సైడ్ అక్కడ స్కూటీస్ బైక్స్ ఉన్నాయి కదా, అక్కడ బైక్ పార్కింగ్ అనమాట. ఇక లేడీస్ కి అయితే వాష్రూమ్ కి ప్రాబ్లం లేకుండా బయట వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక బయట ఎగ్జిబిషన్ నేమ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కాశ్మీర్ జలకన్య శ్రీ జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ అని. కాశ్మీర్ అని ఎందుకు పెట్టారో లోపలికి వెళ్ళాక మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంట్రీ కూడా భలే సెట్ చేశారండి. ఒక చిన్న గుహలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తున్నట్టు కార్నర్స్ లైటింగ్ పెట్టి బాగా సెట్ చేశారు. ఇక లోపలికి వెళ్ళంగానే మొత్తం కాశ్మీర్ థీమ్ అనమాట. సేమ్ కాశ్మీర్ లో ఎలా ఉంటుందో మంచు అలాగా సేమ్ అలానే సెట్ చేశారు. అక్కడ ఇల్లులు ఎలా ఉంటాయో అన్ని బాగా సెట్ చేశారు. లోపలికి వెళ్ళంగానే ఎక్కడికక్కడ ఏసీలు పెట్టారు. బాగా చల్లగా కూల్ గా బాగా అనిపించింది. అంటే మనకి మంచులో వెళ్తున్న ఫీలింగ్ రావాలి కదా కూల్గా, అందుకని ఎక్కడికక్కడ చల్లగా భలే పెట్టారు. ఈ లోపల ఉన్నంత సేపు అయితే అసలు మేము ఒక ఎగ్జిబిషన్ కి వచ్చాము అన్న విషయమే మర్చిపోయామండి. అలా ఉందన్నమాట థీమ్ సెట్టింగ్స్ అంతా చాలా బాగుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అన్ని డీటెయిల్స్ గా చూపిస్తాను పదండి. అట్లనే లోపల ఇంకా రైట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. మొత్తం రేట్ ఎంత అవి మొత్తం. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది హౌస్ అన్నమాట. అంటే కాశ్మీర్ లో హౌసెస్ చెక్కతో ఉంటాయి అంట. సో సేమ్ అలానే సెట్ చేశారు ఇక్కడ కూడా. లోపలైతే ఏమీ లేదు, జస్ట్ నార్మల్ గా సెట్టింగ్ కదా అలా సెట్ చేశారు అంతే. పోనీలేండి, మనలాంటి వాళ్ళు కాశ్మీర్ వెళ్ళాలంటే కొంచెం కష్టం కదా, కనీసం ఇలాంటి సెట్టింగ్స్ అన్నా చూసుకుని హ్యాపీగా ఫీల్ అవుదాం. ఇక ఫొటోస్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఫొటోస్ భలే వస్తున్నాయండి. తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత అనమాట. ప్రతి ప్లేస్ లో బాగా వస్తున్నాయి ఈ ఫొటోస్. అక్కడ ఆపోజిట్ లో ఇంకో హౌస్ కూడా కనిపిస్తుంది చూడండి, అది కూడా చూడడానికి బాగుంది. అక్కడ కూడా వెళ్దాము, దగ్గర నుంచి మీకు చూపిస్తాను. పద పద. కిందంతా కూడా శాండ్ తో సెట్ చేశారు మొత్తం. ఒక సైడ్ ఒక మినీ వాటర్ ఫాల్ లాగా, మళ్ళీ దాని పక్కనే యాపిల్ ట్రీ లాగా అది కూడా బాగా సెట్ చేశారు. చూడండి యాపిల్ ట్రీ, మళ్ళీ దాని పక్కనే వాటర్ ఫాల్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. సైడ్ అట్రాక్టివ్ గా ఫ్లవర్స్ కి లైటింగ్ కూడా పెట్టారు, అది కూడా అట్రాక్టివ్ గా బాగా సెట్ చేశారు, బాగుంది. ఇక్కడైతే ఫొటోస్ భలే వస్తున్నాయండి. లోపల ఎక్కడికి వెళ్ళినా ఏ ప్లేస్ లో అయినా సరే ఎక్కడ ఫోటో దిగినా సరే బాగా వచ్చినాయి ఫొటోస్. మేమైతే ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వచ్చిన తర్వాత చూసి మేమైతే భలే షాక్ అయిపోయాం, హ్యాపీగా ఫీల్ అయ్యాము. పెట్టున్నారు ఇక్కడ. ఇక్కడ మధ్య మధ్యలో పెంగ్విన్స్ బొమ్మలు కూడా పెట్టారు, బాగా సెట్ చేశారు. అవి కూడా పక్కన చిన్న చిన్న చెట్లు పెట్టినట్టు యాపిల్ ట్రీస్. అలానే పక్కన సైడ్ చూడండి మంచులాగా ఇది ఉంటది కదా దూదిని సెట్ చేసి కాటన్ ని అలా పెట్టారు. ఎక్కడ దాక్షిత్ డింపులో కౌశి అది కౌశి డింపుల్ ఏసీ పోతే మంది లోపల ఏసీ ఉంటుంది. ఇక్కడ అంతా కాటన్ పెట్టేస్తారు మంచులాగా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే జలకన్య దగ్గరికి అయితే ఎంటర్ అయిపోయాము. పదండి చూపిస్తాను లోపలికి. ఎటు అటు వెళ్ళారా? అరే నీ
ఎక్కి అదిగో. హలో ఫ్రెండ్స్, జలకన్య ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పైనుంచి దిగడం. అదిగోండి తోక కనిపిస్తుంది చూడండి. డింపుల్ ఏది? డింపుల్ కనిపిస్తుందా? డింపుల్ కనిపిస్తుందా? ఇప్పుడైతే బాగా కనిపిస్తుందంట, మళ్ళీ తర్వాత లేట్ అయితే ఇంకా జనాలు ఎక్కువైపోయి అసలు కనిపించదంట. స్లోగా వచ్చింది. అరే దక్షిత్ వందది వచ్చేసింది. అమ్మాయికి డ్రెస్ వేస్తారు, రియల్ గా జలకన్య అనుకుంటున్నాను. గోడ ఉంది కదా. ఏంది ఫేస్ అంత లావు కనిపిస్తుంది? అరే ఏమైందిరా? ఎవరమ్మా? ఇక జలకన్యాన్ని చూసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేస్తున్నాం అనమాట. బయటకు వచ్చిన తర్వాత చూడండి వరుసగా షాప్స్. ఎన్ని షాప్స్ అంటే అసలు షాపింగ్ పిచ్చి ఉన్న వాళ్ళకైతే అసలు బీభత్సంగా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. అన్ని షాప్స్ ఉన్నాయి. లేడీస్కి సంబంధించి ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, పిల్లలకి బొమ్మలు కానీ, అబ్బా అసలు చెప్పలేనండి. చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి. చూసి 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 నాకే చిరాకు పుట్టింది. వెళ్ళే కొద్దీ ఇంకా షాప్స్ వస్తూనే ఉన్నాయి. ఓరే నాయన ఏంది ఇంకెంతసేపు వెళ్ళాలా అనిపించింది నాకైతే. Dakshit! Dakshit! ఇక్కడ నుంచి మొత్తం గేమ్స్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గేమ్స్ కాస్ట్ వచ్చేసి అన్ని 50 రూపీస్ 70 రూపీస్ అలా ఉన్నాయి మొత్తము సేమ్ అంతే. ఈ గన్ షూటింగ్ వచ్చేసి 50 రూపీస్ కి 3 టైమ్స్ షూట్ చేయొచ్చు అనమాట. సూపర్ డింపుల్, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరోస్ గేమ్. సేమ్ ఇది కూడా అంతే. ఒక 50 రూపీస్ కి 3 ఆరోస్ వేయొచ్చు అనమాట. గుట్టేవరా కొంచెం పైకి చూసి కొట్టరా గురి.
నెక్స్ట్ ఈ గేమ్ వచ్చేసి ఇది కూడా గన్ షాట్ ఏనండి, కాకపోతే చిన్న పిల్లలకి అనమాట. కాస్ట్ సేమ్ 50 రూపీస్ కి 3 టైమ్స్ షూట్ చేయొచ్చు. చిన్నగా ఈ రింగ్స్ గేమ్ వచ్చేసి 50 రూపీస్ కి 8 రింగ్స్ ఇస్తారండి. వేసిన దాన్ని బట్టి అక్కడ ఉన్నవి ఇస్తారనమాట. మాకైతే ఒక్కటి కూడా రాలేదు. నేను వేస్తా, నాకు ఒక్కటైనా ఇవ్వండి రా. ఏందిరా, ఏం మిగిలించలేదారా? డింపుల్ పాప చూడండి, లోపలికి వెళ్ళి మరీ చక్కగా ఎలా వేసుకుంటుందో, ఏదో బాల్ ఇసిరేసినట్టు వేస్తుంది అనమాట. ఏదో ట్రై చేస్తుంది. కానీ అండి మా డింపుల్ చిన్నగా డింపుల్ వేయి, చిన్నగా ఇవే గురి చూసి. డింపుల్ అయ్యి నెక్స్ట్ గేమ్ వచ్చేసి బాల్ తో గ్లాసులు అన్ని పడేసేయాలి. ఇది వచ్చేసి 70 రూపీస్ కి 3 బాల్స్ 3 టైమ్స్ ట్రై చేయొచ్చు. వావ్ సూపర్. ఇక నెక్స్ట్ అందరం తిరిగి బాగా అలసిపోయామన్నమాట. ఇక అందరం కలిసి ఒకేసారి ఫుడ్ మీద పడ్డాము. మంచిగా స్నాక్స్ అన్ని ఒక పట్టు పట్టేసి ఇక నెక్స్ట్ రైడ్స్ కి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్టింగ్ వాటర్ రైడ్ ఉందన్నమాట. సో పిల్లల్ని ఎక్కిచ్చేసాము. ఇది చిన్న పిల్లలకి. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ పడింది పర్ హెడ్. ఏది కౌశి, ఏది నిక్కి, డింపుల్ తిప్పు నా అటు ముందుకి. అదిగో నిక్కి అన్నావు చూడు. తిప్పు 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 తిప్పు, స్పీడ్గా తిప్పాలి. 2 అవి నిక్కి అన్న చూడు. అదిగో 2 తిప్పుతున్నాడు చూడు. అట్లా తిప్పు. అది తిప్పు. అది అంతే. వెరీ గుడ్. తిప్పు తిప్పు 2 అంతే. అది అంతే నాన్న. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ డాన్స్ అనమాట. ఇది కూడా కాస్ట్ 100 రూపీస్ అండి పర్ హెడ్ వచ్చేసి పెద్దవాళ్ళకి. కానీ మా వాళ్ళు చిన్నపిల్లలు కూడా వస్తామని కాల్ చేశారు. సరే అని ఇద్దరి మధ్యలో కూర్చోబెట్టుకున్నాం వాళ్ళని కూడా. బ్రేక్ డాన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి సూపర్ అండి. అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ కేకలు పెట్టింది మేమేనేమో. నెక్స్ట్ వచ్చేసి ట్రైన్ అనమాట. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాము. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ పడింది పర్ హెడ్. ఇక నెక్స్ట్ వచ్చేసి కొలంబస్ అండి. ఇది ఎక్కడానికి నాకైతే ధైర్యం సరిపోలేదు. మేము ఎవరం కూడా ఇది ట్రై చేయలేదు. నెక్స్ట్ దాని పక్కనే ఇది ఉంది. దీని పేరు కూడా నాకు తెలియదు. దాని హైట్ చూసే నాకు భయం వేసింది. అది కూడా ట్రై చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ అనమాట. ఇది కూడా 100 రూపీసేనండి పర్ హెడ్. నేను ట్రై చేయలేదు, మా వాళ్ళు ఎక్కారు.
నెక్స్ట్ ఇది వచ్చేసి కేరళ స్పెషల్ అంటండి. కేరళ ఫుల్ జార్ సోడా అండ్ మట్కా చిల్లీ సోడా అని ఫస్ట్ టైం ట్రై చేసా, పర్లేదు బాగానే అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చిన్నపిల్లలకి. ఇది వచ్చేసి కాస్ట్ 50 రూపీసేనండి పర్ హెడ్ చిన్నపిల్లలకి. మా ముగ్గురు పిల్లల్ని కొంచెం సేపు అయితే ఒక 15 మినిట్స్ అలాగే ఇక్కడ వదిలిపెట్టేసాము. నెక్స్ట్ ఈ రైడ్ కూడా సేమ్ అంతేనండి, 100 రూపీస్ పర్ హెడ్. నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ మా బుడ్డోడు నాకు సహకరించలేదు. నెక్స్ట్ ఇదే లాస్ట్ అండి హార్స్ రైడ్. ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది పర్ హెడ్. ఇదండి, ఇంతతో పూర్తయిపోయింది. మొత్తం ఉన్నాయని ట్రై చేసాము, ఒక 2 మాత్రం ట్రై చేయలేదు పెద్ద ఈ భయం వేసి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.